ఆయన అంటాడు, నేను హామీలన్నీ అమలు చేశాం మేము, మీరేం చేయలేదు చంద్రబాబు నాయుడు గారు అంట. ఏమి హామీలు అమలు చేశారు మీరు? ఎన్నిసార్లు మేము ప్రశ్నించలేదు? ఇదిగో మేము మీ మీద వేసిన పుస్తకం. ఒక్కసారి ఇటు చూడండి జగన్మోహన్ రెడ్డి, లుక్ ఎట్ మీ. నవరత్నాలు మేనిఫెస్టో, జగన్ రెడ్డి పాదయాత్ర హామీల అమలులో 85% ఫెయిల్. ఈ పుస్తకం మీ దగ్గరకు పంపించాం మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మీ టేబుల్ మీద పెట్టాము ఈ పుస్తకం. హామీలు అమలు చేయటంలో 85% ఫెయిల్. ఎంత ఉంది? ఇదంతా రికార్డ్ ఈజ్ హియర్, క్లియర్గా ఉంది. చదువుతా. నవరత్నాలు నవమోసాలు అయ్యాయి. నవరత్నాలు ఏదైతే మీరు అనౌన్స్ చేశారో, పెద్ద గొప్పగా చెప్పుకున్నారో, అవి నవ మోసాలుగా మిగిలాయని చెప్పి తెలియజేస్తూ, నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టో హామీలు లెక్క మొత్తం హామీలు 199. నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టో హామీలు మొత్తం హామీలు 199. అమలు చేసినవి 17. అమలు చేసినవి 17. పాక్షికంగా అమలు చేసినవి 43. అమలు కానివి 109. అంటే 55%. నవరత్నాలు మేనిఫెస్టో హామీలు. పాదయాత్రలో రాష్ట్ర స్థాయి హామీలు మీరు ఇచ్చినవి. పాదయాత్రలో రాష్ట్ర స్థాయి హామీలు 51 ఇచ్చారు. అందులో 1 మాత్రమే అమలు చేశారు. 6 పాక్షికంగా చేశారు. 44 అంటే 86% మీరు అమలు చేయలేదు. మీరు గురువింద లాంటి వాళ్ళు. మీకు నలుపు తెలియదు. మీకున్న నలుపు, మీ కంట్లో దూలం ఉంది, అది మర్చిపోతారు. ఎదుటి కంటిలో నలుసును వెతుకుతూ మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు. అలాగే పాదయాత్రలో జిల్లా ప్లస్ నియోజకవర్గాల్లో మీరు ఇచ్చిన హామీలు 480. అమలైనవి 480లో 3. పాక్షిక అమలు 9. 468. 98% అమలు కానివి. మొత్తం హామీలు 730 అన్నీ కలిపితే 3% అమలు చేశారు. 12% మీరు పాక్షికంగా అమలు చేశారు. 621 అమలు చేయలేదు. అంటే 85% అమలు చేయలేదు. మీరు నిస్సిగ్గుగా నిర్లజ్జగా అవతల పార్టీ మీద, అధికార పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదని చెప్తే సరిపోతుందా? కమాన్, ఐ డిమాండ్ యూ టు కమ్ ఫర్ ఓపెన్ డిబేట్. ఓపెన్ డిబేట్కి రండి. అమలు కాలేదు హామీలు, ఏ ఒక్కటి అమలు కాలేదు అని మీరు రండి. మీ టైంలో అమలు కానివి మా టైంలో ఇప్పుడు సంవత్సరం 15 నెలలు. ఈ 15 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా అమలు చేసిన విధానాలు నేను తెలియజేస్తాను. మీ గురించి మీరు అమలు కాని విధానాన్ని నేను తెలియజేస్తా. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం గురించి చెప్పటానికి మీరు సిద్ధమా? ఓపెన్ డిబేట్కి వస్తారా? తెలుగుదేశం పార్టీ తరఫున నేను వస్తాను. మీరు ఎవరైనా పంపిస్తారా? మీరు రారు. ఓపెన్ డిబేట్ ప్రజల్లోకి రాలేదు కదా. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాలేదు. మీ సజ్జలో ఇంకెవరన్నా, మీ రాంబాబు అట్లా నేను అన్నా కదా, అరగంట గంటలు నాకు నేను ఒప్పుకున్నాను. మీ రోజమ్మ ఎవరినైనా సరే పంపిస్తారా? ఎక్కడ డేట్ మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, వేదిక మీరు చెప్పినా సరే, నేను చెప్పినా సరే, రెడీ? వస్తారా? లేక ఇక్కడ నుంచి ఇలా మాట్లాడను అని చెప్పి చంపలేసుకుంటారా? మీకే చాయిస్, మీరే నిర్ణయించుకోండి. సారీ రామయ్య గారు, మీ నాయకుడి గురించి అలా మాట్లాడటం తప్పు అని చంపలేసుకుంటే దట్స్ ఓకే. లేదు అంటే రండి, ఓపెన్ డిబేట్కి ఛాలెంజ్ చేస్తూ ఉన్నా.